ఇక 4వ రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. గురువు ఈ సంవత్సరం మొదలు నుండి 1/6/26 వరకు మిథునం 12వ ఇంటి ఉండడం వల్ల అనుకోని కష్టాలు, కార్యభంగము, గృహంలో కలతలు, డబ్బులు రాకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, చేయి వృత్తి వ్యాపారం కష్టాలు ఉంటాయి. అజీర్ణము, ఉదరం సంబంధించిన వ్యాధి, శస్త్రచికిత్స, భయ సూచనలు కలగడానికి అవకాశం చాలా ఉంది. 2/6/26 నుండి 30/10/26 వరకు గురువు కర్కాటకంలో జన్మం ఉండడం వల్ల స్థానభ్రష్టత్వము, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టుట, ధనమూలకమైన భయము, ఆస్తి సంబంధమైన నష్టము, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆర్థిక ఇబ్బందులు, శరీరంపై గాయాలు, కొత్త వ్యాపారాలు, కొత్తటువంటి ఏ ఆలోచనలు చేయరాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే 31/10/26 నుండి 25/1/27 వరకు గురువు సింహంలో ద్వితీయం ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంట్లో మంచి కార్యాలు జరుగుతాయి. 26/1/27 నుంచి సంవత్సరాంతం వరకు గురువు జన్మస్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. శని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీనంలో అష్టమ శని కావడం వల్ల కొంచెం అనుకూలం ఉన్నప్పటికీ కొన్ని ఆపదలు కలుగుతాయి. మనస్సులో భయము, ఇంటి యందు కలహాలు, దుబారా, తిరుగుట, వాహన ప్రమాదాలు, అన్నింటి యందు ఆటంకాలు ఉంటాయి. చాలా ఓపిక, సహనము అవసరం. పై అధికారుల నుండి చీవాట్లు ఉంటాయి. ప్రభుత్వ పనులు అతని రకంగా నడుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు రాహువు ఉగాది నుండి 7/12/26 వరకు మీనంలో 8వ ఇంట్లోనూ అశుభం, కేతువు 2వ ఇంట్లో శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక కేతువు సింహరాశిలో 1వ స్థానం ఉండడం వల్ల అశుభ ఫలితాలు ఇస్తారు. ఇక ఈ సంవత్సరం వీరి గురించి క్లుప్తంగా చేసుకుంటే ఓర్పుకు పరీక్ష, ఆధ్యాత్మిక పురోగతి అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం గ్రహ సంచారం చాలా మిశ్రంగా ఉన్నందువల్ల తొందరపాటు నిర్ణయాలు వద్దు. చాలా నిదానంగా వ్యవహరించండి. నోరు చేసే కార్యక్రమాలు ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల దూర ప్రయాణాలు, పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. గురువు గోచారరీత్యా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జన్మ గురువు వల్ల ఒత్తిడి ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో బదిలీలు ఉంటాయి. పై అధికారులతో వాదనలకు దిగవద్దు. ఓపిక పట్టండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించొద్దు. ఉన్నదాన్ని నిలబెట్టుకోండి. అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో మార్పు కనబడడానికి అవకాశం ఉంది. ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. జూన్ వరకు శుభకార్యాలు, వైద్యం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అక్టోబర్ 30 తర్వాత గురుబలం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడి పాత అప్పులు నెరవేరుతాయి. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు కఠినంగా ఉండకుండా చూసుకోండి. డిసెంబర్ తర్వాత జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం చాలా అవసరం. తండ్రి గారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఇక మీ ఆరోగ్యం గురించి మానసిక ఒత్తిడి, అకారణ భయం మిమ్మల్ని వెంటాడుతాయి. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు మీకు బీపీ, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ప్రయాణాలు, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఇక ఈ రాశి వారికి పరిహారాలు చూస్తే ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేయండి. దీనివల్ల మానసిక ప్రశాంతత, అష్టమరాహు దోష నివారణ వస్తుంది. గురువారం దత్తాత్రేయ స్వామివారికి, అలాగే విష్ణు సహస్రనామం, పురుషోక్తం, శ్రీ సూక్తం, దైవబలంపైనే మీరు ఆధారపడాలి ఈ సంవత్సరం అంతా కూడా.